తిరిగి బీసీ న్యూస్కి స్వాగతం. తొలి ఏకాదశి సందర్భంగా పంచరామ క్షేత్రాల్లో ఒకటైన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో భక్తుల దర్శనార్థం ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ చింతలపాటి బంగారాజు ఈవో రామకృష్ణరాజు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన కార్యక్రమాల్లో ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అన్నపూర్ణ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వార్ల దేవస్థానం పంచారామ క్షేత్రం గునుపూడి భీమవరం. రేపు శనివారం నాడు తొలి ఏకాదశి అయింది. తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తి వారు యోగ నిద్రలోకి వెళ్లే రోజు కింద లెక్క. తొలి ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస వ్రత దీక్ష ప్రారంభించుకుంటారు. తొలి ఏకాదశి రోజున స్వామివారిని జనార్దన స్వామివారి దర్శనం చేసుకుని కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మరలా తిరిగి స్వామివారిని దర్శనం చేసుకుని ఎడల చాతుర్మాస దీక్ష చేసిన వ్రతఫలం సిద్ధిస్తుంది. కాబట్టి 50 మంది భక్తులు విచ్చేసి శనివారం నాడు శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారులను దర్శించి ధరించగలరని కోరుతున్నాము. సందర్భంగా 50 మంది భక్తులు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. వచ్చిన భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు ఇవ్వటం, మంచినీళ్ళ ఏర్పాట్లు అన్ని సక్రమంగా జరుపుతామని ఈ సభముగా తెలియజేస్తూ ఈ ధర్మకర్తల మంది అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. సిబ్బంది అందరూ సహకారం, అర్చకుల సహకారంతో ఇది అభివృద్ధి చెందుతుంది. నక్షత్రంలో భాగంగా గునుపూడి పశ్చిమ గోదావరి జిల్లా గునుపూడి భీమవరం సోమేశ్వర జనార్దన స్వామి వారి క్షేత్రపాడుకునేటువంటి జనార్దన స్వామి వారి ఇందాక గురువులు చెప్పినట్టుగా చాతుర్మాస దీక్షలు ప్రారంభంగా ఉన్నాయి. అందులో భాగంగా తొలి ఏకాదశి ఉత్తరాయణం ముగించుకొని దక్షిణాయనంలో ప్రవేశిస్తున్నాం. మనం ఈ దక్షిణాయనంలో ప్రథమ పండుగ తొలి ఏకాదశితో ఇక్కడి నుంచి పండగలన్నీ కూడా ప్రారంభమవుతాయి. అనుకోని విధంగా మన సోమవారం నాడు విశేషమైనటువంటి రోజు వేలాది మంది భక్తులు కనీవిని రీతిలో వచ్చి స్వామివారు దర్శించారు. రేపు తొలి ఏకాదశి, దగ్గరలోనే గురు పౌర్ణమి. పంచారామ క్షేత్రంలో ఆలయ కార్యవర్గ చైర్మన్ గారు చంద్రపాటి బంగారాజు గారు ఈ పండుగల దృష్టిలో పెట్టుకొని తగు ఏర్పాట్లు ఈవో కార్యనిర్వహణాధికారి గారు, ఆలయ అర్చకులు, దేవస్థాన సిబ్బంది అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటూ రేపు వచ్చే పండుగలన్నీ కూడా ఎటువంటి నిర్విఘ్నం లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యనిర్వహణ అధికారుల బోర్డు ఆధ్వర్యంలో భక్తులకి సౌకర్యాలు కల్పించి స్వామివారిని, ముఖ్యంగా స్వామివారిని దర్శించడమే కాకుండా ఈ క్షేత్రంలో ఆలయ ట్రస్ట్ బోర్డు విశేషమైనటువంటి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అతి త్వరలోనే అవన్నీ కూడా నూతన ప్రారంభోత్సవానికి సిద్ధం కానున్నాయి. మరి ఈ పంచారామ క్షేత్రంలో భక్తులందరూ కూడా, ముఖ్యంగా ఇక్కడ క్షేత్రపాలకుడు కాబట్టి రేపు తొలి ఏకాదశి నాడు జనార్దన స్వామి వారిని, మన సోమేశ్వరుని దర్శించి భక్తులందరూ కూడా ఆ యొక్క స్వామి వారికి ఆయన దర్శనం చేసుకునే తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా సందర్భంగా పంచారామాలు ఒకటైన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారు జనార్దన స్వామి క్షేత్రపాలకుడిగా ఉన్నందున ఆయన కేశవుడిగాను, ఇక్కడ లోపల మెయిన్ శివుడిగాను, శివకేశవులో ఉన్న క్షేత్రం ఇది. కావున తొలి ఏకాదశి సందర్భంగా ఇద్దరిని కూడా దర్శించుకునే విధంగా ఇక్కడ క్షేత్రం ఉన్నది. కావున భక్తులందరూ రాష్ట్ర నలుమూల నుండి వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుని శ్రీ స్వామివారిని ప్రభువు పాత్ర కావాల్సిందిగా. గూడూరులో వారాహి అమ్మవారి నవరాత్రి వేడుకలు ఘనంగా ముగిశాయి. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో వారాహి అమ్మవారి నవరాత్రి వేడుకలు గత 9 రోజులుగా ఘనంగా నిర్వహించారు. చివరి రోజు అమ్మవారికి విశేష అలంకరణ, హోమం, మహాపూర్ణాహుతి వైభవంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
स्वस्ति भेति दुर्गाणि विश्वा ओश्च पृथ्वी बहुलान उर्वी भवतोकाय मनराय संयोः विश्वानि नो दुर्गः जातवे कस्यन्दन्यनापादुरिताति वर्षे आग्ने अत्रिवन्मनसा गृहाणोऽस्माकं बोध्यविता करूणाम् प्रदलाजितकं सहमानभुग्रमग्निकं हुमेम परमात्मवस्तात् सनः परिषदति दुर्गाणि विश्वाक्षरामद्देवो अतिदुरितात्तिक्तिः प्रज्ञोषिकमेध्यो अध्वरेषु सनास्य होतामग्नेषु रक्षी स्वाञ्चाये भगवन् विप्रयस्वास्मभ्यं च सौभगमाय जस्वा गोयटुषष्टमिशोनिषक्तं तवेन्द्र विष्णोरणसयोगैर्नमादयन्ताम् कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गः प्रचोदयात्। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఉద్యోగులు ప్రజాప్రతినిధులు వేర్వేరు కాదన్న మంత్రి పయ్యావుల కేశవ్. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇరు వర్గాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య. అమ్మఒడితో దాదాపు 25 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు జగన్ వెన్నుపోటు పొడిచారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసులు ధ్వజం. ఒక్కొక్కరికి 15,000 చొప్పున తల్లికి వందనం అందిస్తామని హామీ ఇచ్చి నిలువున మోసం చేశారు. చంద్రబాబుపై మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఫైర్. ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో పలు అభివృద్ధి పనులపై కలెక్టర్ రాజాబాబు సమీక్ష. పనుల పురోగతిని వివరించిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.